ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు. ముందుగా ఏడిఆర్సి యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు పాజిటివ్గా క్లోజ్ అయింది అండ్ డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే పాజిటివ్గా ఉంది. కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ విప్రో అనేది న్యూట్రల్గా ఉంది అండ్ ఇన్ఫోసిస్ అనేది నెగిటివ్గా ఉంది. ఐటీ ప్యాక్లో కొంత వీక్నెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా అండ్ సర్వీస్ సెక్టార్ ఇది రొటేషన్ అవుతూ ఉంది. కొన్ని రోజులేమో ఈ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కొంచెం న్యూట్రల్గా ఉన్నాయి. అగైన్ ఏంటంటే మళ్ళీ రికవర్ అయితే అవుతూ ఉన్నాయి. అండ్ పిఎస్యు బ్యాంకు, ఎనర్జీ, మిడ్ క్యాప్, నిఫ్టీ మీడియాలో కొంత నెగిటివ్ టు బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ చూసుకున్నట్టయితే మైల్డ్ బుల్లిష్ సెంటిమెంట్లో క్లోజింగ్ అనేది ఇచ్చినాయి ఫ్రెండ్స్. గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ జపాన్ నెగిటివ్గా ఉంది, యుఎస్కి సంబంధించిన మార్కెట్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది, యూరోప్ అండ్ డౌ జోన్స్ కూడా మనకి స్టిల్ ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జర్మన్ నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఫ్లాట్ నెగిటివ్ అనేది ట్రేడింగ్ అనేది అవుతుంది. అండ్ రష్యా పాజిటివ్గా కనిపిస్తుంది. ఒక రష్యా అనేది పాజిటివ్గా ఉంది, మిగతా అన్నీ కూడా దాదాపుగా గ్లోబల్ కీస్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే, నిన్నటి రోజున ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు అండ్ టుడే ఈవెంట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో 3 స్టార్ ఉందన్నమాట. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ అనేది వచ్చిందంటే ఇది ఫండమెంటల్లీ పాజిటివ్ అవుతుంది స్టాక్ మార్కెట్కి. ఓకే, వెరీ సింపుల్. ఇక ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో కనిపించట్లేదు. ఒకవేళ వెళితే బ్యాన్ లిస్ట్లోకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బిహెచ్ఎల్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్లో. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి ఎటువంటి స్టాక్ కూడా మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అండ్ ఎఫ్ఐఎస్ డేటా చూసుకున్నట్లయితే క్యాష్ మార్కెట్లో 806 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ 947 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ టు నెట్ చూసుకున్నట్లయితే -140 కోట్లు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు వైఆర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ క్లయింట్ అండ్ డిఐఎస్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో ఫ్రెండ్స్ మనకి 17,500 అయితే డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 17,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో ఒక రకంగా అంటే ఇన్ ద మనీకి వెళ్ళి కూడా కాల్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ కంపేర్ టు ద పుట్స్. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓవరాల్ సెంటిమెంట్ అనేది మనకి కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సెల్ అండ్ రైజ్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. సో మార్కెట్ ఎలా రివార్డ్ చేస్తుంది అనేది చూద్దాం. ఇకపోతే డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ వచ్చేసిందో 33,856 ఆ పాయింట్ దగ్గర సెల్లింగ్ అయితే ఆ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అంత స్ట్రెంత్ లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ యొక్క రెసిస్టెన్స్ పాయింట్స్ వస్తాయో అక్కడ కొద్దిగా రియాక్షన్ అనేది చూపిస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయినా ఎక్కువ మంది చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. సేమ్ సిచ్యువేషన్ అనేది మనం కూడా ఫాలో అవ్వచ్చు. మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి కనిపించినాయి అనుకోండి, మనం కూడా ఇదాన్ని తీసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతానికి 17,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, గ్యాప్ డౌన్ అయ్యి ఫిల్ అయింది. చూద్దాం మన నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అని చెప్పేసి. ఓకే, సో సో ఫ్రెండ్స్ మనది 17,557 దగ్గర ట్రేడ్ అవుతుంది. 17,600 మన క్లోజింగ్ ఎక్కడైందంటే 557 అంటే 560 వేసుకుంది. సో స్టిల్ ఏంటంటే ఒక 40 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే జరగవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీన్ వైల్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ చూడండి. కన్సోలిడేషన్ పాయింట్ ఇది 17,600 దగ్గర అయితే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనేది తీసుకుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డౌన్ సైడ్ 17,560 ఈ లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఒక షార్ప్ మూవ్ అనేది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి 17,600 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అయితే కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ జోన్ అట్లీస్ట్. అండ్ నెక్స్ట్ మనకి బిగ్గర్ పిక్చర్లో 17,655 అనేది ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హై అనమాట.
టెక్నికల్ సమరీ అనేది ఒకసారి చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి అంటే నిఫ్టీ బ్యాంక్లో స్ట్రాంగ్ బై అనేది డైలీ టైం ఫ్రేమ్లో సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.